తండ్రి తన కుమారుణ్ణి శిక్షిస్తాడో, ఏ కుమారుడైనా శిక్ష పొందుకోకపోయినట్లయితే, శిక్షించబడకపోయినట్లయితే వాడు దుర్బీజుడే గాని కుమారుడు కాదో. ఇంత చాలా స్ట్రాంగ్గా బైబిల్లో ఈ మాట ఉంది. మా తల్లి తండ్రి అడుగుతున్నాను, నీ బిడ్డలను నువ్వు ప్రేమిస్తున్నావా? అయితే ఆ ప్రేమను నువ్వు ఎలా చూపిస్తున్నావు? ఎస్, తల్లి తన బిడ్డలను ప్రేమించినప్పుడు ఏం చేస్తుంది? మొదటిగా ఆ తల్లి ఆ బిడ్డల క్షేమాన్ని కోరుతుంది, వారి భవిష్యత్తును కోరుతుంది, వాళ్ళ ఆత్మీయతను కోరుతుంది, వాళ్లకు చిన్నప్పటి నుంచి ఒక ఆత్మీయ వ్యక్తిత్వాన్ని నేర్పిస్తుంది, ప్రార్థించటం నేర్పిస్తుంది, పరిశుభ్రతను నేర్పిస్తుంది, పరిశుద్ధంగా ఎలా జీవించాలో తన జీవితం ద్వారా తెలియచేస్తుంది. తండ్రి వింటున్నావా? నీ బిడ్డలను నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమను నువ్వు క్రియల్లో చూపించాలి. నువ్వు ప్రార్థనాపరుడుగా నువ్వు ప్రార్థన చేస్తూ, నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ, వారిని ప్రార్థన చేసే విధంగా నువ్వు ప్రోత్సహించాలి. వారిని నువ్వు ఆత్మీయంగా పెంచే ప్రయత్నం చేయాలి. దయచేసి గమనించాలి, నీ కొడుకులకు నువ్వు ఆస్తిగా ఇల్లు ఇవ్వచ్చు, ఆ ఇల్లు వాళ్ళు అమ్మేసేయచ్చు. నీ బిడ్డలకు ఆస్తిగా నువ్వు ఒక పొలాన్ని ఇవ్వచ్చు, పొలాలు ఇవ్వచ్చు, రేపొద్దున ఆ పొలాలు వాళ్ళు తగిలేయచ్చు. నీ బిడ్డలకు ఒక గిఫ్ట్గా నువ్వు ఒక కారో బైకో నువ్వు వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు, లేదా అమ్మేయచ్చు, లేదంటే యాక్సిడెంట్ చేయవచ్చు. నా బిడ్డల కోసం, నా బిడ్డల కోసం, నా బిడ్డల కోసం అని చెప్పి రేయింబగళ్ళు నువ్వు కష్టపడి ఏం సంపాదిస్తున్నావయ్యా అంటే, ఒక ఇల్లు కొని పెడుతున్నావు, ఒక పొలాన్ని కొంటున్నావు, ఒక స్థలాన్ని కొంటున్నావు, బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకుంటున్నావు. కానీ వినో, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అది ఉండొచ్చు, పోవచ్చు. మిగిలేది ఏదైనా ఉంది అని అంటే అది నీ వంశము అని మర్చిపోవద్దు. ఏం మిగులుతుంది? ఎడు చెప్పండి, మిగులుతుందా మిగిలిదా? వీళ్ళు ఎంతమందికి నమ్మకం ఉంది? ఈరోజు నేనున్నాను, నాకు బిడ్డలు ఉన్నారు, ఆ తర్వాత వారికి బిడ్డలు ఉంటారు, ఆ తర్వాత వారికి బిడ్డలు ఉంటారు, ఆ తర్వాత వారికి బిడ్డలు ఉంటారు, నా ఇంటి పేరు అలాగే నా వంశం మిగిలిపోతుంది అన్నవారు చూపిస్తారా? మిగులుతుందా? ఎస్. నాకు ముత్తాత ఉన్నాడు, ఆయన కొడుకును కన్నాడు, మా తాత ఉన్నాడు, ఆయనకు కొడుకును కన్నాడు, మా నాన్న ఉన్నాడు, ఆయన కొడుకును కన్నాడు, సతీషకుడు ఉన్నాడు. నేను కొడుకులను కన్నాను, వారు ఉన్నారు, రేపొద్దున వారు బిడ్డలను కంటారు, ఆ తర్వాత వారు బిడ్డలను కంటారు. దయచేసి గమనించండి, వస్తు వాహనాలు, మీరు సంపాదించే సంపాదనలు శాశ్వతం కాదు, కానీ మీ వంశం మాత్రం శాశ్వతం. మీరు కన్న బిడ్డల యొక్క వంశము శాశ్వతం. అనగా క్రీస్తు వచ్చేంత వరకు నీ వంశము కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అనగా నువ్వు శ్రద్ధ చూపించాల్సింది నీ బిడ్డల కోసం ఒక ఇల్లు, లేకపోతే నీ బిడ్డల కోసం ఒక ఆస్తిపాస్తులు కాదు. నువ్వు వాళ్ళ కోసం పంచాల్సింది, ఇవ్వాల్సింది. ఒకరోజు ఒక ఇంటికి తన స్నేహితుడు వచ్చాడు, చిరకాలపు స్నేహితుడు, స్కూల్లో చదువుకున్న స్నేహితుడు, ఆ గ్రామంలో కలిసి పెరిగినటువంటి స్నేహితుడు, మా ఫ్రెండ్ పట్టణంలో ఉన్నాడు, వాడిని చూద్దామని చెప్పి వస్తే ఆ స్నేహితుడు వచ్చాడని తెలిసి ఈ స్నేహితుడు తనకున్న ఆస్తి అంతా చూపించాడు. తను కట్టినటువంటి పెద్ద షాపింగ్ మాల్ చూపించాడు. అది చూస్తే, ఏమిటి ఇదంతా నీదే? ఈ షాపింగ్ మాల్ అంతా నాదేరా? తను కట్టినటువంటి అపార్ట్మెంట్లు చూపించాడు. ఈ అపార్ట్మెంట్స్ అన్నీ నావేరా? తను కలిగినటువంటి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ చూపించాడు. ఈ విల్లాస్ అన్నీ కూడా నేనే కట్టించానురా. తాను ఉంటున్నటువంటి భవనం, పెద్ద భవనాన్ని చూపించాడు. ఆ భవనంలో లోపలికి వచ్చి కూర్చుని 10 మంది వర్కర్స్ వాళ్ళు వచ్చి కాఫీ ఇస్తున్నారు, టీ ఇస్తున్నారు. ప్యాలెస్లా ఉంది ఇల్లు. ఒరే, మన ఇద్దరం కలిసి స్కూల్లో చదువుకున్నాం, మన ఇద్దరం కలిసి గూటి బిల్లం ఆడుకున్నాం, మన ఇద్దరం కలిసి పేడకళ్ళు తీసాం, కానీ ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుందిరా. ఇంత గొప్ప ఆస్తి, ఇంత గొప్ప అంతస్తు, ఇంత గొప్ప ఐశ్వర్యం, చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పని అనుకుంటున్న సమయంలో ఎవడో ఒకడు వచ్చాడు. వాడి చెవులు పోగులు ఉన్నాయి, వెనకాల పిలక ఉంది, దానికి జడ ఉంది.
ఇక్కడ మాత్రమే గడ్డం ఉంది, మీసం లేదు, ఏమీ లేదు, ఇది మాత్రం ఎలాడుతూ ఉంది. నల్ల కళ్ళజోడు పెట్టుకున్నాడు, ప్యాంటు మొత్తం చిరిగిపోయి ఉంది, పైన చొక్కా ఎలా పడితే అలా ఉంది. వాడు ఆ గదిలో ఇంట్లో ప్రవేశించిన వెంటనే ఆ గ్రామం నుంచి వచ్చిన వాడు ఒక్కసారి భయపడ్డాడు అలాగా. ఎందుకని? వాడిని చూస్తే మనిషిలా కనిపించట్లా, వాడిదో గ్రహాంతర జీవిలా కనిపించాడు. వాడికి చూసి భయపడిపోయి, ఎవడ్రా బాబీడు అని అడిగాడు స్నేహితుడిని. అప్పటిదాకా బిల్డింగ్లు చూపించి, షాపింగ్ మాల్లు చూపించి, విల్లాలు చూపించి, అంతా చూపించి ఆహా ఓహో అన్నవాడు కాస్త తలకాయ కింద పెట్టాడు. ఎవడ్రా బాబీడు? ఇంకెవడో, నా కొడుకే. కనీసం ముఖం కూడా చూడటంలా, దాపరించాడులో ఒకడో. ఇప్పుడు చెప్పండి, ఏమి చూపించి మనం గర్వించాలి? మన వ్యాపారాన్ని చూపించా? అడుగుతున్నాను. మనం సంపాదించినటువంటి సిరి సంపదలను చూపించా మనం గర్వించాల్సింది కాదండి. ఇవన్నీ ఉంటాయి, పోతాయి, కానీ మిగిలేది ఏదైనా ఉంది అంటే అది నీ వంశం, నీ సంతానం. వాళ్ళని గాలి కొదిలేసి ఉద్యోగము, సంపాదన, వ్యాపారము, వీటిమే ఆధారం చేసుకుని ఒకవేళ నువ్వు నీ జీవితాన్ని ఖర్చు చేసినట్లయితే ఇదే మిగులుతుంది. వాడు ఊగిపోతున్నాడు, స్ప్రింగ్ లాగా ఊగిపోతున్నాడు. డాడ్, హూ ఈస్ దిస్ గాయ్? వాడి నోటి నుంచి నాన్న అనే పదం రావటల్లా, నాన్నగారు అనే పదం రావటల్లా. వచ్చినటువంటి స్నేహితుడు చాలా పెద్ద అయినా, హూ ఈస్ దిస్ గాయ్ అంటే ఏంట్రా బాబు అలా అరుస్తున్నాడు? అంతేలేరు బాబు, వాడి మాట వాడికి అర్థం కాదు. ఇలాంటి కొడుకును మీరు కలిగి ఉండాలని ఆశపడుతున్నారా? అడుగుతున్నాను.